నేను 10 రోజుల నుంచి ఒకటే మాట చెప్తున్నా, ఆమె పార్టీ మారబోతున్నది, ఆమె పార్టీని విడిచిపెట్టబోతున్నది. అది నెల రోజులు అయిద్దా, 2 నెలలు అయిద్దా, 6 నెలలు అయిద్దో తెలియదు కానీ ఆమె పార్టీని విడిచిపెట్టడం దాదాపుగా ఖాయంగా కనిపిస్తున్నది. మీకు అంతెందుకు, ఆమెకు ఒకసారి ఆమె లాస్ట్ టైం అంతకు ముందు అనుకుంటా, మొన్న కాకుండా 2018 అనుకుంటా, ఆమెకు ఎంపీ టికెట్ ఇవ్వాలన్నా వద్దా అని కేసీఆర్ ఆలోచిస్తున్నాడు. నా పార్టీ మారడానికి రెడీ అయింది, చాలా మందితో డిబేట్ పెట్టింది, 10వ పేజీ పోయింది కవిత పని. కేసీఆర్ పేపరు చివరికి తన సొంత బిడ్డని 10వ పేజీకి నెట్టేసిండు, మీది మాత్రం బ్యానర్ ఐటమ్గా వేసుకున్నారు. ఇంతకంటే వివక్ష ఉన్నదా? ఇంట్లో ఉన్న మహిళ వార్త, ఇంట్లో ఒక మహిళ దీక్ష చేస్తే ఆ ఫ్యామిలీ ఆమెకి ఇచ్చిన గౌరవం ఇది. ఇప్పుడు ఆమె కూడా చెప్పాలి, అసలు ఈ దాంట్లో ఎందుకు బీఆర్ఎస్ నాయకులు లేరు, ఒక మధుసూదనాచారి, ఒక శ్రీనివాస్ గౌడ్ ఎందుకు లేరు అంటే ఆమె డిసైడ్ అయిపోయింది, నాకు బీఆర్ఎస్ కి తెగదెంపులే అని ఆమె డిసైడ్ అయింది. ఏదో ఒక రోజు ఈ తెగదెంపులు ఖాయమని డిసైడ్ అయిపోయింది. మరి ఈమె దీక్ష ఎందుకు చేస్తుంది? నిజంగానే బీసీల కోసం అంటే బీసీలు లేదు, ఏం లేదు, ఓన్లీ ఆ లిక్కర్ స్కామ్ చేసిన వ్యవహారాలు ఇవన్నిటి నుంచి బయటపడడం కోసం ఒక బట్టర్ పూస్తున్నది, ఇట్లా ఒక లైన్ గీస్తున్నది ఆ మధ్యలో.